మంగ్లీ 150 కోట్ల స్కామ్ చేసినప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అసలు అవన్నీ ఫేక్ ప్రచారం అని చెప్పి అంటున్నాము. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఈరోజు మనం మీడియా సమక్షంలో బాధితులను మనం ముందుకుంచాం, మీడియా ముందుకొచ్చాం. ఈరోజు మీడియా సహకారం వల్ల ఈరోజు మీడియా ప్రజల పక్షాన ఉంది కాబట్టి, మీడియా ఇలాంటి బాధితుల పక్షాన ఉంది కాబట్టి ఈరోజు మీడియాలో చూసి, యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి ఈరోజు ధైర్యం తెచ్చుకొని ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి మీడియా సమక్షంలోనే వాళ్ళ ఎవిడెన్స్ను, ఆధారాలను మంగ్లీ వచ్చిందా రాలేదా అనే ఎవిడెన్స్ మీ ద్వారానే వాళ్ళు మాట్లాడడం జరిగింది, మీ ముందునే మాట్లాడడం జరిగింది. గత కొన్ని రోజులుగా మేము అదే చెప్తున్నాం, మంగ్లీ అనేది అందులో పాత్రధారిగా ఉన్నారు లేరు అనే ఆరోపణలు ఇప్పటిదాకా వస్తున్నాయి. ఇప్పుడు రుజువైంది. ఎందుకంటే ఇగో ఈయన రమేష్ అనే బాధితుడు శివజోహాన్ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు వచ్చిన బాధితుడు నిన్న మధు యొక్క ఏజెంట్ కావచ్చు, మధు యొక్క ఫైనాన్షియర్ కావచ్చు, మన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఈయనకు తెలుసు. ఈయననే కదా ఇప్పుడు శివజోహాన్కి ఇచ్చిండని చెప్పింది మనీ. ఈయన శివచౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడా కాదా? ఇప్పుడు ఇదే కదా ఆయన ఫోటో. ఇప్పుడు మాట్లాడలేదా? చూసిరా, ఇగో మంగ్లీ సోదరుడు శివచౌహాన్తో బాధితుడు రమేష్. ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, ఆయనదే 80 లక్షలు ఏమో ఉన్నాయని చెప్పాడు కదా. అదే ఆధారాలతో ఇగో ఎన్ని ఉన్నాయండి ఇది. ఇగో రమావతి రాములు ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఎన్ని ఉన్నాయి ఒకసారి జూమ్ చేసుకోండి. 7 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, ఇగో 2 కోట్లు, 60 లక్షలు, ఇట్లాంటి లిస్టు. ఒక నిమిషం, జస్ట్ ఇది 10వ లిస్టు. ఇక ఇది చూడండి, బాధితుల లిస్టు 40 వరకు. ఈ స్కామ్ లోనే 50 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇది కొండమల్లేపల్లిలో రిజిస్టర్ అయింది. నా విలేజ్, నాది కొండమల్లేపల్లి, దేవరకొండ నియోజకవర్గం. ఈరోజు 80% మంది గిరిజనుల ప్రజలు, ఈరోజు లంబాడి బిడ్డలు, అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ వాళ్ళ గోడును విలపిస్తుంటే ఈమె మంగ్లీ పాత్ర లేదని అన్నారు. అదే మంగ్లీ పాత్ర లేనప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది? అదే ఇప్పుడు గోకుల్ ఫైనాన్స్ అనే ఆఫీస్కి ఎందుకు వస్తుంది ఆమె? అక్కడ సీసీటీవీ ఎవిడెన్స్ కావచ్చు, అన్ని గ్యాదర్ చేయాలి ఈ పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు మధు చెప్పిన విషయాల ప్రకారమే కేసు నమోదైంది. ఇది బాధితులు చెప్పిన పక్షాన కాదు. ఇది ఇవే 50 కోట్లు ఉన్నాయంటే మిగతా ఎన్ని ఉంటాయి? బాధితులు అనేది మనకు కళ్ళ ముందలా కనిపించలేదు ఇన్ని రోజులు. ఈరోజు ఈ మీడియా సమక్షం ద్వారా, మీడియా చూసే కొన్ని ప్రచారాల ద్వారా వాళ్ళు మాలాంటి బాధితులు, వాళ్ళంటి నాయకులు వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీడియా ముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నువ్వు స్పందించాలి కదా, నీ పాత్ర లేదని కూడా. నువ్వు కడిగిన ముత్తమే మీ తమ్ముడు నోట్లు కట్టలు పెట్టే ఫేసా అని నువ్వే చెప్తేవి. వీడవాడు వీళ్ళకే కదా ఆయన ఇచ్చింది. ఇప్పుడు చెప్పింది కదా 50 లక్షలు ఇచ్చినని. 50 లక్షలు ఇచ్చిన నేననే కదా చెప్పింది. నేను కట్టలు లెక్క పెట్టే ఫేస్ కాదా? ఇప్పుడు చెప్పండి. మరి రమేష్ చెప్తుండు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుండు, నా ముందర వచ్చి మాట్లాడమని. ఆ ధైర్యం నీకు ఉండాలి కదా. ఇప్పుడు రా మాట్లాడదాం. నీకు పాత్ర లేదు, నువ్వు తప్పు చేయలేదు, మీ తమ్ముడు తప్పు చేయలేనప్పుడు నువ్వు రా, బయటికి రా, అదే గ్రామానికి వెళ్దాం, అదే పలుగుతండకు వెళ్దాం, బాధితులు మాట్లాడదాం, వాళ్ళ ముందునే డిబేట్ పెడదాం, వాళ్ళ తప్ప నీ తప్ప తేల్చుకుందాం. సరే, పోలీస్ వ్యవస్థ తేల్చుకున్నప్పుడు మన కమ్యూనిటీలో తెలుసుకొని మనం మాట్లాడుకుంటాం, గ్రూప్గా కూర్చొని అలా మాట్లాడదాం. రండి, బహిరంగ సమావేశానికి రండి, బహిరంగ మీడియా ముందుకు రండి, బాధితులను కూర్చోబెడతాం, మీకు కూర్చోబెడతాం, మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్తారు. వాళ్ళు స్పాన్సరింగ్ నోట్లు చూపిస్తున్నారండి. స్పాన్సర్ నోట్లు చూపించలేదా మీకు? మీ కళ్ళ ముందే కదా. ఎన్ని పేర్లు చదివారో అంటే ఎవరికి ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? వేల సంఖ్యలో. అంటే ఇప్పుడు బంజారా బిడ్డ అని చెప్పి నేను బాగా మంచి పొజిషన్లో ఉన్నా అని చెప్పి నన్ను కావాలనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాము ప్రెస్ మీట్లల్లో. ఏ పొజిషన్లో ఉన్నా ఎవరికి ఒరిగేది ఏం లేదు చెప్తున్నా. నాకేమైనా వస్తుందా? ఆమె మంచి పొజిషన్లో ఉంటే? నా బిడ్డ, మా బంజారా బిడ్డ ఈరోజు కమ్యూనిటీలో మంచి పేరు తీసుకున్నది అనేది ఒక గౌరవం తప్ప మాకేమైనా వస్తుందా? ఆ గౌరవాన్ని కాపాడడానికనే ఈరోజు మీకు మీ పాడుతుంటే పాటలు స్టేటస్గా పెడుతున్నాం, మీరు పాడుతుంటే బంజారా వస్త్రధారణకు మేము స్టేటస్ రూపంలో పెట్టుకుంటున్నాం, మా బిడ్డ అని చెప్పుకుంటున్నాం, మా సేవాలాల్ బిడ్డ అని చెప్పుకుంటున్నాం. నువ్వు వేరే రాష్ట్రం అయినా సరే మా బిడ్డగా తెలంగాణలోనే నీ గుండె కద్దుకున్నాం. ఈరోజు తెలంగాణలోనే వచ్చి నల్లగొండల జిల్లాలో వచ్చి ఉద్దిపట్ల దేవరకొండ నియోజకవర్గం వచ్చి ఈ ప్రజలందరినీ మోసం చేస్తావా? నువ్వు రాలేదా? వచ్చినట్టు ఎవిడెన్స్ చూపిస్తారు కదా, ప్రజలు చెప్తున్నారు కదా. వాళ్ళతో బహిరంగ మీటింగ్కి రా, ప్రెస్ మీటింగ్కి రా, మాట్లాడుకుందాం. న్యాయం జరగాలి, వాళ్ళకి 100% న్యాయం జరగాలి. నీ ప్రమేయం లేనప్పుడు నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలంటే నువ్వు రావాలి, బయటికి మాట్లాడాలి వాళ్ళ పక్షాన. ఎందుకు వస్తలేవు? అంటే ఇప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? 100% న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే నా కొడుకుల్ని తొక్కుతాం. అదే గ్రామంలో వాళ్ళు ఇప్పుడు కల్లెర్ర చేస్తే ఒక్కొక్కరు అగ్నిగుండం అవుతుంది.
రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది. ఓకే. ఇలా వేల సంఖ్యలో బాధితులు ఉర్రు. ఒకరో ఇద్దరో కాదు, వాళ్ళ చైన్ వైజ్ సిస్టమ్ ఇది. వాళ్ళు చెప్తున్నారు కదా, మా కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, మా వెల్ విషర్ నుంచి కావచ్చు, మా చుట్టాల నుంచి కావచ్చు, నాకు తెలిసిన ఫ్రెండ్ నుంచి కావచ్చు, వాళ్ళు ఒకలే 7-8 కోట్లు ఇవ్వలే. ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు తీసుకొచ్చి వాళ్ళకు మూటలకు అప్పచెప్తే అధిక ఇంట్రెస్ట్ అది చూపించి వాళ్ళు అది కూడా సరే, వాళ్ళు ఏ విధంగా అంటే నువ్వు ₹1,00,00,000 ఇస్తే ఒక బండి ఇప్పిస్తాడంట, బుల్లెట్ బండి. ఆయన ఇన్స్టాగ్రామ్ చూడండి మీరు, ఇచ్చిన ₹1,00,00,000 ఇస్తే వాళ్ళ కారు ఇప్పిస్తాడు. ఇలా ప్రమోషన్స్ ఇట్లా చేసుకొని ప్రచారాలు చేసుకొని అధిక సంఖ్యలో వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఈ రోజు మైక్రో ఫైనాన్స్ అనే పేరుతో వేల సంఖ్యలో డబ్బులు తీసుకొని అక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ఆ సంస్థలో పెట్టుబడి పెడుతున్నాం, అక్కడ వైన్ షాప్ టెండర్ ఇస్తున్నాం, ఇక్కడ బార్లు కొంటున్నాం, ఇక్కడ రిసార్ట్స్ కొంటున్నాం, ఆ మంగ్లీ గారితో సంబంధాలు ఉన్నాయి, ఆయనతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వేల సంఖ్యలో వీళ్ళకి డబ్బులు తీసుకొని మోసం చేసిన పరిణామం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వీటి మీద శ్రద్ధ చూపించి వెంటనే వీటి మీద స్పందించి వాళ్ళకు తగిన న్యాయం కూడా చేయాలని ఈ బాధితుల తరపున వినోద్ నాయక్ కోరడం అనేది జరుగుతుంది.